గణేష్ ఘాట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు గణేష్ ఘాట్ ను ఆధునిక మోడల్ గా అభివృద్ధి చేయడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో శనివారం నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ నిధులతో గణేష్ ఘాట్ ప్రాంతాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ దేవత తెప్పోత్సవాన్ని మరింత గొప్పగా నిర్వహించేందుకు సుమారు 7.5 కోట్లతో చెరువు వద్ద మెట్ల నిర్మాణాన్ని ఆధునికంగా చేపడతామని వెల్లడించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గణేష్ ఘాట్ అభివృద్ధికి నుడా తరపున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, మాజీ మేయర్ భానుశ్రీ, గణేష్ ఉత్సవ కమిటీ నేతలు సురేందర్ రెడ్డి, బయ్యా, వాసు, మహేష్, సత్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాకున్న పరిజ్ఞానం మేరకి ఒక 15 కోట్ల రూపాయలు నిధులు అవసరం. అమృత్ పథకం వల్ల అది సాధ్యమవుతుంది. గతంలో ప్రయత్నించాం. ఆ 16 నెలలు నేను అధికారం దూరంగా జరగటం, ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే. ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తప్పకుండా ఆ 15 కోట్ల నిధులు విడుదల చేయిస్తాను. గణేష్ ఘాట్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూరు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు. వచ్చే సమీక్షలో పొంగూరు నారాయణ గారు కూడా ఆహ్వానించి వీలైతే వారి చేత ఆ రోజే అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసేదానికి విక్రమసింహపురి గణేశోత్సవ సమితితో కలిసి శాసనసభ్యుడిగా మా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని మాట చెప్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను, 8 లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ రైట్ల కోసం కమిషనర్ గారు చెప్పిన వెంటనే టెండర్లు పిలిచారు. ముజాహిద్దీన్ గారు 7 డేస్లో టెండర్స్ కాబట్టి, ఈరోజు 19th కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్ట్గా సరిపోతుంది మనకి. 27 to 27 కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకోండి. అవసరమైతే మిగతా 1-2 రోడ్లలో సెంట్రల్ లైట్ ఇబ్బంది జరుగుతున్నాయి. కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నా. ఇక రెండోది అతి ముఖ్యమైనది, 80 లక్షల రూపాయల నిధులు ఈరోజు నోడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఆనాడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19లో ఆ రోజు పొంగూరు నారాయణ గారు, మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్దాయన వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎవరవునన్నా కాదన్నా దీన్ని అందరూ అంగీకరించాలా. ఒక్కసారి అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డివిజన్లో చెప్పినట్లుగా ఈ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు రానున్న నెలలో జరపడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని చెప్పి, ముఖ్యంగా నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే హైమాస్ట్ లైట్స్ కి టెండర్స్ కాల్ఫర్ చేశారు. త్వరలో పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా పోలీసు వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సమన్వయంతో ఆల్రెడీ 300 సీసీ కెమెరాలకి 3 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలవడం జరిగింది. అందులో ఖచ్చితంగా కొన్ని కెమెరాలు ఇక్కడ పోలీసు వారి సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పి, మిగిలిన సౌకర్యాల కల్పనలో కూడా కార్పొరేషన్ వారి యొక్క చొరవ ఉంటుందని చెప్పి ఇప్పుడే శాసనసభ్యులు గారు చెప్పినట్లుగా నిజానికి కార్పొరేషన్ యొక్క నిధుల కొరత కొంత ఉండడంతో మేము కూడా ఎక్కువగా ఇప్పుడు చేయలేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేయడానికి కార్పొరేషన్ నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నిమజ్జనానికి ఘాట్ ఎంతో మంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా చెప్పాలంటే విక్రమ అధికారుల సహాయ సహకారంగానే దీంట్లో 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆ సెంట్రల్ లైటింగ్ ఓవరాల్ అన్ని కూడా నోడా చైర్మన్ గారు వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి అధికారులు చంద్ర గారు వచ్చున్నారా, ఎంతకు వచ్చింది ఎస్టిమేషన్? 80 lakhs ప్రత్యేకించి గత 4 సంవత్సరాల కిందట 21 మనకి ప్రకృతి వైపరీత్యం కరోనా ఇబ్బంది పెట్టింది.
మనకి నిమజ్జనం చేసుకునే ప్రదేశం గతంలో మనం ఒక కాలువ పెన్నా నుంచి నీళ్లు బయటకు వచ్చి ఒక కాలువలో చేసేవాళ్ళం. చాలా ఇబ్బంది ఇరుగ్గా ఉండేది. సో ప్రకృతి ఆ రోజు కరుణించి ఈ నెల్లూరు చెరువుకి గణేష్ నిమజ్జనం నెల్లూరు నుంచి 21వ సంవత్సరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని కారణంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రభుత్వం ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని చెప్పి దానికి ఆటంకం కల్పించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే దాన్ని ఎదిరించి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి రాష్ట్రంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక ఉద్యమం చేసి కొన్ని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏమి ఆదేశిస్తే నాకుంది, ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలని ఉంది. కానీ ల్యాండ్లో చూస్తున్నాం 2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటాను. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకైతే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది, దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికి వేసాం, ఏంది అది ఏమంటారు గొట్టం ఉండాలి, దాన్ని కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నోడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాన్సల్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇది ఏదో వాలిపోయి ఉంది, అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి. ఆ రోజు కూడా ఇది కెట్ట రోజు అని అడిగాను. అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని, పలానా సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా తీసేయాలి సార్, ఆమె నీ పేరు చెప్తుంది, ఏం చేయమంటావు అంటే ఆ పేరు శుభం కాదులేండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే గురువు పంజీ గురువు పూర్తిగా కొట్టబాకు, కొంచెం కొట్టు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, ఆయన చెప్పలే నా పేరు చెప్పాను, మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా మీ ఇల్లే తాగటం లేదని చెప్పాను నేను. అంటే అతనంటే అంత గౌరవం నాకు. ఏదైనా పార్టీ ఎక్కడున్నా లాస్ట్కి ఒకే పాటలో గెలుచుకున్నానండి, ఎడ తిరిగి ఎడకి వస్తుందనం. అట్లా అతనిలో ఎప్పుడు పని చేయాలని ఒక తపన, అన్నిటికన్నా అతనిలో క్రమశిక్షణ, చెప్పిన టైం. నాకు నందమూరి బాలకృష్ణ లాగా ఆయనలాగా మెయింటైన్ చేయాలనుకున్నా, ఈ జన్మకైతే చేయలేదు. సీతారెడ్డిలా చేయాలనుకున్నాక ట్రై చేస్తున్నా. ఈరోజు 5 నిమిషాలు ముందే రావాలనుకున్నా, కానీ మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది పిల్లకాయల కోసం. ఏమమ్మా 2 నెలలు వేసేసావు, నేనేం చేయాలంటే నీకు రాజకీయం కదా పిల్లల పిల్లకాయలు అది చూసుకొని నేను వెళ్ళిపోతానండి. కానీ ఇంట్లో అన్నీ చూసుకొని రావడంలో లేట్ అయింది. లేదా ఈసారి నీతో పోటీ పడతాను, ఖచ్చితంగా నీ టయానికి వస్తాను. ఇంకా నా సోదరులందరూ కూడా రేపు కార్తీక మాసానికి బీజేపీ సోదరులు ఎక్కడ ఉంటాం, మా గురువు గారు ఉంటాం, మిగతా అందరూ మాజీ మేయర్ మనోహర్ రెడ్డి గారు, మాకు ఒక జమ్ లాంటి ఇంజనీర్లు ఉన్నారు, ఇంకిద్దరు తీసుకుంటున్నాం. బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఏది కూడా ఒక్క మాట మా శ్రీధర్ చెప్తే చేసి తీరుతాను, దీన్ని బ్రహ్మాండంగా చేసి ఆయనకి అంకితం చేస్తాను కూడా తెలియజేస్తాను.